నువ్వు హర్ష సాయి వరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నించావు అంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్ కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ రెస్పాన్స్ తక్కువ వచ్చింది. వైజాగ్ వెళ్తే అక్కడ ఉంటాడు, ఇలా కలవాలి అని ఎవరు చెప్పారు? ఎవరైనా ప్లాన్ ప్రకారం పంపించారని కూడా చాలా రకంగా నేను విన్న మాటలు. నువ్వెందుకు అంత డీలా పడిపోతున్నావు? ఎందుకంత డిప్రెస్ అయిపోతున్నావు? ఒంటరిగా కూర్చున్నప్పుడు డిప్రెస్ అయిపోతాను. ఎందుకు ఈ లైఫ్, మళ్ళీ సూసైడల్ థాట్స్ వస్తూనే ఉంటాయి. మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆల్రెడీ 8 days అయిపోయింది కదా. హీరోలు ఉంటారు కదా, ఇట్లా మేకప్ వేసుకుని ఇట్లా వస్తారు కదా, కానీ ఆయన చూడగానే ఆటోమేటిక్ గా ఏడుపు వచ్చేసింది. అసలు ఆయన అట్లా ఉన్నాడు, మనిషి దేవుడు లాగానే వచ్చిండు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఇలా ఒకటి వచ్చింది అని? ఇప్పుడైతే ఈ వ్యాధి కొంచెం భయంకరమైందని తెలిసినాక, ఈ వ్యాధి పేరేంటి అసలు? SLE అనిక, ఇది సిస్టమాటిక్ లూపస్ ఎరిథోమోటిస్ అని. ఇది అంటే అసలు అమౌంట్ ఆయన నుంచి ఎంత వచ్చింది అనుకోవచ్చు? ఆయన ఓపిక అక్కడ కూడా నేను చాలా గొప్ప ప్రశంసించవలసింది. అసలు లేదమ్మా, అంత బానే అవుద్దమ్మా, అంత బానే. ఇంటర్వ్యూ ఇస్తానేమో అనుకున్నా, కానీ ఇలాంటి ఇంటర్వ్యూ ఇస్తానని అస్సలు అనుకోలేదు నా లైఫ్ లో. మీ వాళ్ళకి ఇంకా నువ్వు ఎక్కువ ధైర్యం చెప్పాలి, నాకేం కాదు అని. ఒక రోజు నైట్ మేడం గ్యాస్ లీక్ మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ అమ్మగారు ఏం చేస్తారు? మా అమ్మ చిన్న చిన్న పనులు చేసేసి పొలాలకు వెళ్ళి వచ్చేసి ఆ డబ్బులతోనే మాకు ఇస్తాను. అట్లా మీ తమ్ముడిని మీ అమ్మని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది చెప్పొక్కసారి? నేను వీళ్ళకి భారం అవుతానేమో. మా అక్కడి నుంచి నాకు ఈ ప్రపంచంలో ఏదొద్దు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఇవాళ ఒక చిన్న కథతో ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి అయితే ఈ కథ వినడానికి ఒకసారి ప్రయత్నించండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక అక్క తమ్ముళ్ళు. అక్కకి ఒక IAS అవ్వాలనే ఒక కోరిక ఉంది. అలాగే దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ చాలా బాగా చదువుకునేది. కానీ ఒక్కసారిగా ఏమైందో తెలియదు, తనకు ఒక తెలియని ఒక డిసీజ్ వచ్చి ఏర్పడింది. ఆ తర్వాత జీవితం మొత్తం చీకటైంది. కానీ ఆ తమ్ముడు ఎక్కడా కూడా పట్టు విడవకుండా ఆ అక్కని కాపాడటానికి, అలాగే తనని క్యూర్ చేయడానికి చెయ్యని పని లేదు, చెయ్యని ప్రయత్నం కూడా లేదు. సో ఆ తమ్ముడు గురించే ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. తనే మరెవరో కాదు, వినూతన్ సాయి. ఒకసారి అయితే తనతో మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే అక్క. ఎలా ఉన్నావు తమ్ముడు? బాగున్నా అక్క. ప్రెసెంట్ కొంచెం ప్రస్తుతానికి బాగున్నావు. ఎలా ఉన్నారు ఇలాంటివి నేను అడగలేను, ఎందుకంటే మీ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి ప్రస్తుతానికి. బట్ అసలు ఇప్పుడు తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది అంటే ఏం చెప్తావు? ప్రెసెంట్ మా అక్క హెల్త్ కండిషన్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం ఆలోచనలో పడడం వల్ల అలా ఉంది. కానీ హెల్త్ అయితే అక్కకు బాగుంది, కానీ కంట్రోల్లో ఉంచుకోలేకపోతుంది తన మైండ్. ఏమంటే అప్పట్లో ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ వేరు. అప్పుడు గొప్ప స్థాయికి వెళ్ళాలనే ఆలోచన ఉంది, ఇప్పుడు మొత్తం చిన్న భిన్నం అయిపోయింది తన లైఫ్. మళ్ళీ తను మొదటి స్థితికి రావడానికి కూడా ప్రయత్నిస్తున్నా కానీ తన ఆలోచనల వల్ల తను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. దానికి మెడిసిన్ కూడా పనిచేయడంలా. కానీ అందుకే ఇప్పుడు నేను అక్కతోనే ఉండి అక్కకు ధైర్యం ఇస్తా, మొత్తం అక్కతోనే ఉండి అక్కకు మళ్ళీ అప్పట్లాగా తన ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని అక్కకు నేను మోటివేషన్ ఇస్తూ నేనే దగ్గర ఉండి ఇప్పుడు ఇట్లా మెడిసిన్ తీసుకుంటుంది ఒకవైపు, ప్లస్ అక్క డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా కంట్రోల్ చేస్తూ వీడియోస్ రూపంలో నేను అందరికి తెలియజేస్తాను. ఎందుకంటే నేను అంత దూరం వైజాగ్ వెళ్ళా అక్క. అంత దూరం వెళ్ళడానికి రీజన్ కూడా ఇక్కడ లోకల్ పాలిటిక్స్ కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ రెస్పాన్స్ తక్కువ వచ్చింది. మా అక్కకున్న డిసీజ్ ప్రకారం రెస్పాన్స్ ఎక్కువ రావాలా, ఎక్కువ మంది దగ్గర నుంచి సపోర్ట్ ఉంటేనే తప్ప ఆ వ్యాధికి మనము డిసీజ్కి మెడిసిన్ మనం ఇవ్వగలం. అందుకోసమే ఇక్కడ కుదరక నేను హర్ష సాయి అన్న వైజాగ్లో ఉంటే అక్కడికి వెళ్ళేసి ఆయన ఒక ప్రయత్నం చేద్దాం, ఆయన ఒకవేళ హెల్ప్ అయితే అక్కకు కూడా మంచిగానే ఉంటుంది కానీ ప్రయత్నం చేశాక, కానీ ఆ దేవుడు నిజంగా ఆయన రూపంలో వచ్చేసి హెల్ప్ చేశారు. కొంచెం ఆయన హెల్ప్ వల్ల ప్రెసెంట్ అక్క కొంచెం మంచిగా చూసుకుంటున్నాను. ఓకే,
అసలు ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ డిసీజ్ రావడానికి ముందు అసలు ఎలా ఉండేది? ఈ డేకి రావడానికి అండ్ ఒకప్పుడు అసలు మీ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? ఎలా స్టార్ట్ అయింది? అసలు ఒక్కసారిగా తన జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? అసలు ఆ వ్యాధి పేరేంటి? అసలు ఎప్పుడొచ్చింది తనకి? ఇవన్నీ తెలుసుకోవచ్చా? ఏ పొద్దు మా అక్కకి చిన్న జ్వరం కూడా వచ్చేది కాదు, అంత స్ట్రాంగ్. కానీ ఏదో మరి దేవుడి వల్ల ఇట్లా జరిగిపోయింది. దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఏ అమ్మాయికి కూడా రాకూడదు. ఎందుకంటే తను మళ్ళీ అప్పట్లాగా వెళ్ళగలదో లేదో అని కూడా క్వశ్చన్ మార్క్. నేను అందుకే మా అక్కతో తోడుగా ఉండి ధైర్యం చెప్తున్నా. ఈ డిసీజ్ వచ్చేసి మా అక్కకి 4 years నుంచి ఉంది. కానీ దీన్ని ఐడెంటిఫై ఏ డాక్టర్ కూడా చేయలేడు అసలు. కానీ ఈ డిసీజ్ చిన్నగా కీళ్ళ నొప్పులు వీటితో స్టార్ట్ అయ్యేసి, ఓ కీళ్ళ నొప్పులే కదా వీటికి ఏం కాదు మాత్రలని ఇచ్చేస్తూ ఉంటారు. కానీ అవి డిసీజ్ పెరిగే కొద్దీ ఎవరికి అర్థం కాక ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ పెద్ద హాస్పిటల్ కూడా మేము వెళ్ళి తెలుసుకునే వాళ్ళం కాదు. కానీ కొంతమంది మనసున్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో హెల్ప్ రావడం వల్ల ఈ అమౌంట్తో అయినా కానీ అక్కకి ఇది ఏదో కనుక్కుందామని చెప్పేసి మన ఇండియాలో టాప్ 3 హాస్పిటల్ అయిన CMC హాస్పిటల్కి వెళ్ళినాం అక్క. అసలు ఎప్పుడు తెలిసింది తనకి ఇలాంటి ఒక డిసీజ్ వచ్చింది? ఆ సిమ్టమ్స్ ఎప్పుడు తెలిసాయి అసలు మీకు? అప్పటి వరకు తను నిజం చెప్పాలి అంటే అందరిలాంటి ఒక మంచి అమ్మాయి, తను కూడా జీవితంలో ఒక గోల్ పెట్టుకొని IAS కి ప్రిపేర్ అవుతున్న ఒక అమ్మాయి సడన్ గా ఇలా ఎందుకు మారిపోయింది? అంటే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఇలా ఒకటి వచ్చింది అని? అంటే అక్క ఇవి డిసీజ్ అనేది కనుక్కోలేం కాబట్టి స్టార్టింగ్ లో ఒక కిలనప్పులు లాగా ఉంటే ఏం కాదు మా అక్కకి బాగానే మళ్ళీ అవుతుందిలే అని చెప్పేసి నేను చిన్న వర్క్ చేసి దాంతో సెట్ చేస్తా ఉన్నా. ఎప్పుడైతే ఈ వ్యాధి కొంచెం భయంకరమైందని తెలిసినాక ఇంకా ఆలోచనలు కూడా మారిపోయాయి. అందుకు ఇంకా అక్కకి కొంచెం ధైర్యంగా ఉండేసి అన్ని చేస్తాను అక్క. అంటే ఈ వ్యాధి పేరేంటి అసలు? SLE అని అక్క, ఇది సిస్టమాటిక్ లూపస్ ఎరిథోమోటిస్ అని. ఇది మన యొక్క రోగ నిరోధక శక్తి మీద ప్రభావం చూపుతుంది అక్క. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే మన దగ్గర శక్తి ఉండాలి. కానీ ఆ డిసీజ్ రావడం వల్ల ఆ శక్తి అసలు ఉండదు. ఒక అడుగు వేస్తేనే ఆటోమేటిక్ గా ఆయాసం రావడం అనేది జరుగుతుంది. ఇంకా అట్లా అక్కకి ఇంకా నీరసం రావడం ఇంకా అట్లా అయిపోయింది. తనకు తెలుసు ఆల్రెడీ ఇంటర్నెట్ యూజ్ చేస్తూ ఉంటుంది. తను ప్రిపరేషన్ లో భాగంగా సెల్ యూజ్ చేస్తూ ఉంటది కదక్క. తనకు పూర్తిగా తెలుసు. మనం చెప్పలేము ఇట్లా ఈ డిసీజ్ తగ్గుతుంది ఇది పెరుగుతుంది అని చెప్పలేము. అది మొత్తం తెలుసు మా అక్కకి. కానీ మనం ధైర్యం చెప్పేసి మా అక్కకి ఇంకా ముందుకు తీసుకొని పోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నా అక్క. ఓకే. అంటే ఈ డిసీజ్ వచ్చిన తర్వాత దగ్గరగా అసలు నాకు తెలిసినంత వరకు చాలా ప్రయత్నాలే మీరు చేసున్నారు నాకు తెలిసినంత వరకు. నేను చేయనంటే అంటే ఇక అన్ని ప్రయత్నాలు చేసేసి ఏది దొరకక నువ్వు హర్ష సాయి వరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నించావు అంటే అది ఏ లెవెల్లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు. అంటే చేతుల్లోంచి జారిపోయింది, ఇంకా తను మాత్రమే నాకు హెల్ప్ చేయగలడు అనే ఉద్దేశంతో. అసలు హర్ష సాయిని కలవాలని నీకు ఎవరు చెప్పారు? అంటే నీ అంతటి నీకు వచ్చిన ఆలోచన అసలు ఎలా వచ్చింది ఇది కలవాలి? అక్కడికి వైజాగ్ వెళ్తే అక్కడ ఉంటాడు, ఇలా కలవాలి అని ఎవరు చెప్పారు? మీలాగానే చాలా మంది ప్రశ్నలు వేశారక్క. ఏంటంటే అది నాకు ఒక రకంగా జోక్ లాగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, ఒక రకంగా చెప్తే ఎవరైనా ప్లాన్ ప్రకారం పంపించారని కూడా చాలా రకంగా నేను విన్న మాటలు. కానీ ఇలాంటి అక్కకు, ఇలా గొప్ప స్థాయిలో ఉన్న అక్కకు ఇలాంటి వ్యాధి రావడం వల్ల నా మైండ్ అనేసి ఇంకా కోట్లలో సమాధానాలు కోట్లలో ప్రశ్నలు వస్తున్నాయి. వాటిల్లో ఇలా చిన్న ఆలోచన రావడం చాలా తక్కువ స్థాయిలో అక్క. ఎందుకంటే మా అక్కకి మించి నాకు ఈ ప్రపంచంలో ఏదొద్దు. అందుకని మా అక్క గురించి ఆ చిన్న ఆలోచన రావడం కూడా నాకు చిన్న స్థాయిలోనే. కానీ ఆ గొప్ప స్థాయిలో ఉన్న దేవుడు నాకు మా అక్కకు హెల్ప్ రావడానికి ఆయన ద్వారా నాకు హెల్ప్ అయింది ఇక చాలు. నిజానికి దేవుడు నిజంగా ఉంటాడో లేదో తెలియదు కానీ ఆయన రూపంలో వచ్చిండు కాబట్టి ఆయనే దేవుడు అక్క. ఇప్పుడైతే మా ఫ్యామిలీకి కానీ ఈ ఊరు మొత్తానికి కూడా అసలు నాకు మంచి పేరు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇంకా చెప్పు నువ్వు ఇంకా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పంటే వాళ్ళందరికీ మీరు ఆయన రిటర్న్ థ్యాంక్స్ అని చెప్పారు. ఇలాంటి అబ్బాయికి మీరు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి నాకు హెల్ప్ చేసిన వాళ్ళ హోమ్ దగ్గరికి కూడా వెళ్ళేసి థ్యాంక్స్ చెప్తాడు అక్క. 2-3 ఇళ్ళ కాడికి వెళ్ళి ఆయన ఓపిక అక్కడ కూడా నేను చాలా గొప్ప ప్రశంసించవలసింది. అసలు అక్కడికి వెళ్తేనే తను కలుస్తాడు అని అలా రేయింబవళ్ళు అక్కడ 8 days అంత ఓపికగా ఉండడానికి రీజన్ ఏంటి? ఎవరు చెప్పుంటారు అలా వెళ్ళి చెయ్యి అని? ఎవ్వరు లేదక్క. నాకు చిన్న ఫ్రెండ్ దగ్గర నుంచి రిలేటివ్స్ వరకు ఊరికే ఎలా ఉన్నావని ఐడెంటిటీ కోసం తెలుసుకొని ఫోన్ చేసి వాళ్ళు మాత్రమే. కానీ నేను ఇట్లా అక్కతో స్ట్రగుల్ అవుతున్న సిచ్యువేషన్ లో నాకు ఆలోచన అనేది పెరుగుతా ఇంకా లాస్ట్ ఫైనల్లీ ఇంకా ఈయన ద్వారా మా అక్కకి హెల్ప్ అయిద్దని చెప్పేసి ఇంకా ఆయన ప్రీవియస్లీ ఆయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఆయన వీడియో చూస్తా కొంచెం నేను కూడా ఆయనలాగానే ఇమిటేట్ అయిపోతా ఉంటా. ఆయనలాగా మాట్లాడడం కానీ ఆయనలాగా మూమెంట్ ఇవ్వడం కానీ అట్లా నాకు అలవాటు. కానీ చివరికి ఆయన ద్వారానే నేను హెల్ప్ పొందుతాను. నేను కూడా అసలు అనుకోలేదు అక్క, ఏ పొద్దు అనుకోలేదు నేను అసలు. కానీ చివరికి ఆయన ద్వారానే హెల్ప్ అయింది. నాకైతే ఎవరు చెప్పలేదు అక్క అట్లా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని. అక్క ఈ సిచ్యువేషన్ వల్ల నేను గట్టిగా అయిపోయేసి నాలో నేను ఆలోచించుకొని వెళ్ళాను అంతే, అంతకు మించి ఏం లేదు.
అంటే ఇంట్లో ఏం చెప్పి వెళ్ళావు? హర్ష సాయిని కలుస్తానని చెప్పి వెళ్ళావా? ఎవ్వరికి ఒక్క వర్డ్ చెప్పలేదక్క. ఎందుకంటే నేను ఏ పొద్దు మా డిస్ట్రిక్ట్ కూడా దాటి వెళ్ళలేదు. అలాంటిది 750 కిలోమీటర్స్ వెళ్ళిన. ఒకవేళ ఇంట్లో వాళ్ళు వెళ్తే భయపడతారు. ప్లస్ ఎందుకు వెళ్ళినావు, రిటర్న్ వచ్చేసాయి, ఇంకొకటి దగ్గర అప్పు తీసుకుందాం అని చెప్పేసి చెప్పారు అప్పుడే. ఆన్ ద స్పాట్ నేను వైజాగ్ లో దిగిన తర్వాత నేను చెప్పా ఇంట్లో వాళ్ళకి, అమ్మ నేను ఇక్కడికి వచ్చా అంటే వాళ్ళు అప్పటికి కూడా వచ్చేయమన్నారు. ఏం లేదమ్మా కొంచెం ప్రయత్నం చేసి వచ్చేస్తాలేమ్మా మీరు చెప్పినట్టే జాగ్రత్త అని చెప్పేసి అక్కకి ఇంకా నేను మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ చేసిన అక్క అంతే. కానీ అక్కడ ఆయన కలవడానికి మనం ఒక ఐడెంటిటీ అనేది ఎంచుకోవాలి కదక్క. కానీ ఆయన వరకు రీచ్ చేయాలంటే మనం ఒక వ్యక్తిలాగానే మనం ఆయన ముందుకు వెళ్ళిపోతే జనాలు అనేవాళ్ళు చూస్తే వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు ఒక నాటకం జరుగుతుందంటే జనాలందరూ గుమ్మి కొడతారు కదక్క. అందుకోసమే నేను నిజంగా నా రియల్ లైఫ్ లో నేను అక్క కోసం చేసిన ఒక టెడ్డీ బేర్ డ్రెస్ అనేది వేసుకొని నేను ఫంక్షన్ లకి వెళ్ళి దాంతో కలెక్ట్ చేసిన అమౌంట్ అక్క మెడిసిన్ కి యూజ్ చేస్తాను. సో నేను యూజ్ చేసే నా టెడ్డీ బేర్ డ్రెస్ తోనే నేను అక్కడికి వెళ్ళిన అక్క. అది నాకు నిజంగా ఇప్పుడు నాకన్నా ఆ టెడ్డీ బేర్ డ్రెస్ కి వాల్యూ ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే ఆ టెడ్డీ బేర్ వల్లనే నేను అంతవరకు వెళ్ళినా. అక్కడ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ చూడడానికి వెరైటీగా ఉంది. ఒక నాటకం లాగా జరుగుతున్నట్టు, ఒక డాన్స్ జరుగుతున్నట్టే ఉంది. నేను ప్రతి క్షణం మూమెంట్ ఇస్తా ఉన్నా జనాలు నా దగ్గరికి రావాలని. ఎంతో మంది బీచ్ దగ్గర కాడ ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చేవాళ్ళు. ఈ పిల్లలు టెడ్డీ డ్రెస్ వేసుకున్నాడు ఏంది అని ఫోటో దిగడం, కింద ఫ్లెక్సీ చూసి చదవడం, వాళ్ళు రియాక్షన్ అయిపోవడం. కొంచెం ఖర్చులకు కూడా అమౌంట్ అక్కడి నుంచి వచ్చింది అక్క, ఒక 10,000 దాకా వచ్చింది. ఆన్ ద స్పాట్ హర్ష అన్న డబ్బులు అటుగా వెళ్ళే వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. 10,000 దాకా వచ్చింది. ఆ డబ్బులతో ఇంటికి రాగానే అన్నయ్య డబ్బులు ఇచ్చింది కాకుండా ఆ డబ్బులతో ఆన్ ద స్పాట్ అక్కకు అప్పటికప్పుడే బాగలేదు, అప్పటికప్పుడే కార్ వేసుకుని వెళ్ళిపోయాం. ఆ డబ్బులు అప్పటికి యూజ్ అయిపోయింది, 10,000. ఓకే. అంటే ఆ 8 days ఆఫ్ పీరియడ్ లో నువ్వు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అక్కడ ఆయన్ని కలవడానికి? అసలు నువ్వు ఏ హోప్ మీద అక్కడ ఆ 8 days నుంచున్నావు? హోప్ ఆయన కలుస్తానని హోప్ అనేది ఒక్కటే ఉన్నది అక్క. నేనైతే తిరిగి వస్తా అనే నమ్మకాలు కూడా పెట్టుకోలే. ఎందుకంటే జనాలు అట్లా ఉన్నారని నేను అసలు అనుకోలే. ఒక సైడ్ నుంచి ఫేక్ పీపుల్స్. నార్మల్ గా మాట్లాడుకోవాలి అంటే హర్ష సాయి అంటే అందరికి హెల్ప్ చేస్తాడు, ఓకే ఒప్పుకోవచ్చు. కానీ ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీకు హెల్ప్ చేస్తాడు అని దగ్గర ఒక 8 days చూసావు కదా, ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది అరే మనల్ని ఎందుకు చూస్తాడు, మన దగ్గరికి ఎందుకు వస్తాడు, ఆల్రెడీ 8 days అయిపోయింది కదా అన్న ఒక చిన్న మనం ఆ హోప్ ని కోల్పోతా ఉంటాం. అట్లా ఏమీ లేదక్క. చివరి రోజు వరకు కూడా 1% నేను ఇంటికి వచ్చేద్దామని అనుకుంటా ఉన్నా. 99% మాత్రం అక్క కోసం స్ట్రాంగ్ గా అట్లా నేను నిలబడిపోయినా. ఉన్నట్టుండి వాళ్ళు వచ్చేసారు టీమ్మేట్స్. అన్నయ్య వెనకలు వచ్చేసాడు ఆన్ ద స్పాట్. అసలు నేను అసలు ఎక్స్పీరియన్స్ కూడా లేదు అసలు. నిజానికి హీరోలు ఉంటారు కదా ఇట్లా మేకప్ వేసుకొని ఇట్లా వస్తారు కదా, వాళ్ళు వెలుగు ఒకటి. ఆయన ఉన్నట్టుండి కార్ల నుంచి దిగితే నేను ఇన్ని రోజులు నేను అక్క కోసం ఏడ్చిన, నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయా రావు అని అనుకున్నా. కానీ ఆయన చూడగానే ఆటోమేటిక్ గా ఏడుపు వచ్చేసింది. అసలు ఆయన అట్లా ఉన్నాడు మనిషి, దేవుడు లాగానే వచ్చిండు. కార్లో ఓపెన్ రాగానే అసలు ఆయన స్మైల్, ఆయన న్యాచురాలిటీ అసలు ఎవరికి ఉండదు. ఆయన హీరో లెవెల్ కూడా తక్కువ ఎక్క ఆయనకు వచ్చేసి, దేవుడు ఇంకంతే ఆయన. అప్పటికప్పుడు నిన్ను తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకొచ్చేసారు. ఆన్ ద స్పాట్ అక్క. ఒక డ్రింకింగ్ కి కూడా అసలు ఆయన ఎక్కడ ఆగలేదు. మాకు ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇచ్చేసి ఒక్కసారినే ఆగారు. ఆయన కూడా ఆగలేదు, ఆయన జర్నీలోనే వెళ్ళిపోయారు. మాకు ఫుడ్ అన్ని ఇచ్చేసి ఆన్ ద స్పాట్ ఎక్కడ ఆగకుండా నైట్ అంతా జర్నీ చేశారు. ఆ జర్నీ అసలు చేయడం కూడా గొప్ప అసలు. ఆయన ఎక్కడ ఆపలేదు. అసలు ఎంత స్ట్రగుల్ అయ్యారో అసలు. హెల్పింగ్ చేయడం అంటే అక్కడి నుంచి హెల్ప్ చేసి పంపించచ్చు, కానీ ఆయన ఇక్కడ ఇంటికాడ ఎట్లా ఉందో పరిస్థితి అవన్నీ చూసి అదే పనిగా వచ్చి హెల్ప్ చేసి. నార్మల్ గా ఆయన హెల్ప్ చేయాలి అంటే మరి చాలా మందిని అడుగుతూ ఉంటారు, ఈ వీళ్ళు నిజమా కాదా, రియలా లేదా ఫేకా, నిజమే చెప్తున్నారా లేకపోతే అబద్ధం చెప్తున్నారా, ఇలాంటివన్నీ అన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక అనలైజ్ చేసుకున్న తర్వాత మీ దగ్గరకు వస్తారు. మరి నువ్వు అక్కడ ఉండిపోయావు ఓకే, బట్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇంట్లో అక్కకి బాగలేదని ఫోన్ కూడా వస్తా ఉన్నది. కానీ ధైర్యంగా ఏమంటే ఇంకా చివరి ఛాన్సెస్ కూడా లేకపోతే ఇప్పుడు ఆయన ఇచ్చిన అమౌంట్ వల్లనే కదా ఇప్పుడు రన్ చేస్తాను నేను ప్రెసెంట్ ఫ్యామిలీని. అలాంటి హోప్ తోనే నేను అక్కడ ధైర్యంగా ఉన్నా. ఓకే. అంటే అసలు అమౌంట్ ఆయన నుంచి ఎంత వచ్చింది అనుకోవచ్చు? 5 lakhs ఇచ్చారు అక్క. 5 lakhs ఇచ్చారు. ఇప్పుడు ఆ 5 lakhs తన ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేస్తున్నారు. సరిపోతాయా? అంటే మరి లైఫ్ టైం ఒక డిసీజ్ అని చెప్పారు కదా, మరి తగ్గుతుందా అది లైఫ్ లో? అక్క ఇక్కడ మనము ప్రపంచంలో క్యూర్ కాని డిసీజ్ మా అక్కది ఒక్కటే కాదు, చాలా ఉండొచ్చు. కానీ అది మన నమ్మకం మీద ఉంటది అక్క. ఇప్పుడు మా అక్కకి నేను ధైర్యం ఇచ్చేది ఏంటంటే తగ్గదని మా అక్క తెలుసు, నాకు తెలుసు. కానీ మా అక్కకి ధైర్యం ఇచ్చేది ఏంటంటే కొన్ని క్షణాలు మనం చేసే ప్రయత్నం వల్ల అవి కూడా తగ్గిపోవచ్చు. మనం మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలం అని చెప్పేసి మా అక్క చెప్తా ఉంటాను. గట్టిగా ఉండు, ఆ లక్షణాలు అనేవి నీ బాడీలో కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి లక్ష్మి. మనం గట్టిగా ఎఫెక్ట్ ఇద్దాము, నీకు యోగా ఇవన్నీ నేను డైలీ నీ దగ్గరనే ఉంటా, నువ్వు ధైర్యంగా ఉండాలి. నేను మా అక్కకి ఇప్పటికి కూడా ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నా అక్క. లక్ష్మి బాగున్నావా? అవునా మేడం వద్దు, అక్క అని చాలు. అక్కను
అక్క ఇప్పుడు ఎలా ఉంది హెల్త్? ఇప్పుడు కొంచెం మేలే. ఇప్పుడు నార్మల్‌గా మాట్లాడుకోవాలి అంటే అసలు మీ తమ్ముడు నీకోసం చాలా కష్టపడతాడు. టెడ్డీ బేర్ డ్రెస్ ఏసుకొని ఫంక్షన్స్‌కెళ్తాడు, పెళ్ళిళ్ళకెళ్తాడు. హర్ష నీకోసం వైజాగ్ వరకు ఎళ్లి 8 రోజులు అక్కడ నిలబడి హర్ష సాయిని కూడా ఇంటికి తీసుకొచ్చాడు. మరి మీ తమ్ముడు కోసం నువ్వు తొందరగా క్యూర్ అయిపోవాలి కదా! నువ్వెందుకు అంత డీలా పడిపోతున్నావు? ఎందుకంత డిప్రెస్ అయిపోతున్నావు? ఇంకా ఈ డిసీజ్‌తో ఫైట్ చేయలేనని హోప్‌లెస్, వర్త్‌లెస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఎవరికి నా జీవితం వల్ల ఉపయోగం లేదు. కష్టపడి నన్ను పెంచిన మా మామ వాళ్ళ కోరిక తీర్చలేదు. ఇంకా నేను అలా వెళ్ళి బ్రెయిన్ చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళాను మేడం. సైకియాట్రిస్టులు కూడా నీకు అసలు ఏం మెంటల్ ఇల్నెస్ లేదు, నువ్వు ఎక్కువ ఆలోచించి బ్రెయిన్ ఇలా చేసుకుంటున్నావు అంటే నా ప్రజెంట్ కూడా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం బాగుంటుంది. తర్వాత ఒంటరిగా కూర్చున్నప్పుడు డిప్రెస్ అయిపోతాను. ఎందుకు ఈ లైఫ్, మళ్ళీ సూసైడల్ థాట్స్ వస్తూనే ఉంటాయి. ట్యాబ్లెట్స్ మాత్రం అవి పనిచేయట్లేదు. అట్లా డిప్రెస్ అయిపోతూ ఇంకా సూసైడ్ అటెంప్ట్స్ ఏ విధంగా చేస్తే బాగుంటది అని అనుకుంటూనే ఉంటాం. నువ్వు సూసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నావు. బట్ అక్కడ నీ తమ్ముడు, నీ అమ్మ ఇద్దరు నీ కోసం కష్టపడుతున్నారు. అసలు నువ్వు ఎందుకు అంత సూసైడ్ చేసేసుకోవాలి, నేను చచ్చిపోవాలి అంత పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు? నా మెయిన్ డ్రీమ్ వచ్చేసి ఐఏఎస్ అవ్వాలని. వీళ్ళు అసలు ఎవరు అక్కర్లేదు, నాకు ఐఏఎస్ ఉంటే చాలని. కానీ డిసీజ్ నుంచి కోలుకున్న తర్వాత డిసీజ్ ఏం చేయలేదు, మనం స్ట్రాంగ్ గా ఉంటే అని నాకే నేను మోటివేట్ అయినప్పటికీ కూర్చొని మళ్ళీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ గా చదవాలని స్టార్ట్ చేసిన ప్రతిసారి డల్నెస్ బాడీ స్ట్రెంగ్త్ అంతా డౌన్ అయిపోతుంది. అసలు ఏమవుతుందో కూడా అర్థం కాదు. ఈ సిచ్యువేషన్ మారదు అని నేను ఆ థాట్ లోనే ఉన్నాను ఇప్పుడు కూడా. అంతే, దానివల్ల మేడం. వినోదన్, నాకు తెలిసి తను ఒక 2-3 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసింది అని చెప్పినట్టున్నావు. కానీ ఇక్కడ నువ్వే అర్థం చేసుకున్నావు కదా, ఇట్లా మోటివేషన్ అవ్వాలని అనుకుంటున్నావు కదా, మరి నువ్వు చనిపోతే ఏమొస్తుంది చెప్పు? నేను కష్టపడిందంతా నీకోసమే. ఆ ఆప్షన్ నీకు మళ్ళీ నెక్స్ట్ టైం ఎందుకు వస్తుంది చెప్పు? రాకూడదు కదా. మరి నేను నీకేమన్నా తప్పు చేసినా చెప్పు నువ్వు నెక్స్ట్ అటెంప్ట్ చేయడానికి? నేను బతికేది నీ కోసం, మరి నువ్వు అట్లా అటెంప్ట్ చేయకుండా నువ్వు చిన్నగా అర్సైనా కూడా చెప్పిండు కదా, చిన్నగా ఒకటి స్టెప్ వేసుకుంటే వెళ్ళొచ్చమ్మా ముందుగా నేను చెప్పాడు కదా. నువ్వు ఇంకా మోటివేషన్ గా నాకు చెప్పాలి కానీ ధైర్యంగా. నేను ఇంకా నీలాగానే నేను కూడా, నువ్వు డిసీజ్ తో పోరాడతాను, నేను లైఫ్ తో పోరాడతాను, అంతే తేడా. నాకు ఇంకా డిసీజ్ వచ్చిందనే, ఎందుకంటే నువ్వు ఎంత మోటివేషన్ గా అవుతున్నావు అనుకుంటున్నావు, నేను నిన్ను అంతగా మోటివేషన్ చేయాలని అనుకుంటున్నా. ఒక రకంగా మాట్లాడుకోవాలి అంటే తన డిసీజ్ వచ్చిన తర్వాత చాలా వరకు డబ్బులు ఖర్చు అయ్యాయి మీకు, కానీ నువ్వు చెయ్యని పని కూడా లేదు, చెయ్యని ప్రయత్నం లేదు, చెయ్యని పని లేదు. అసలు ఎప్పటి నుంచి వర్క్లన్నీ స్టార్ట్ చేసావు? ఒక టెడ్డీ బేర్ గా వేషం వేయటం కానీ, లేకపోతే మిగతా ఇక్కడ హోటల్లో పని చేయటం కానీ, ఇవన్నీ అసలు చిన్నప్పటి నుంచి చేస్తున్నావా, లేకపోతే తనకు డిసీజ్ వచ్చిన తర్వాత ఆ మందులకి డబ్బులు సరిపోక చేయడం స్టార్ట్ చేసావా? అక్క ఇద్దరిని మా మేనమామ వాళ్ళు ఇద్దరు చదివిస్తున్నారు అక్క, ఇద్దరిని పూర్తిగా వాళ్ళ సొంత పిల్లల్లాగా. మా మేనమామ వాళ్ళు వచ్చేసి వాళ్ళే ఇంకా పూర్తిగా మేము వాళ్ళ ఇంట్లోనే ఉండేది చిన్నప్పటి నుంచి. రీసెంట్ గా సిచ్యువేషన్ బాగాలేక ఇక్కడికి వచ్చాం మా ఇంటికి, అంతేగాని ఇప్పటికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా ఉంటాం మేము. అసలు పూర్తిగా వాళ్ళ పిల్లల్లాగానే మొత్తం ట్రీట్ చేయడం కానీ పూర్తిగా వాళ్ళు అంత బాగా చూసుకున్నారు అక్క. ఈ డిసీజ్ రావడం వల్ల నేను చదువుకుంటా, ఇంకా వాళ్ళకి ప్రెజర్ పడుతుంది కదా అక్క, వాళ్ళకి లైఫ్ ఉంటది, వాళ్ళ పిల్లలు ఉంటారు. అందుకు నేను అక్క కోసం ఆలోచించి డిగ్రీతో ఇంకా పని చేసుకుంటా ఉన్నా అక్క. కానీ ఇంకా డిసీజ్ పెద్దగా అయ్యే కొద్దీ ఇంకా ఖర్చు కూడా ఎక్కువ అయింది కదక్క. ఇంకా అందుకని ఇంకా అట్లనే ఇంకా ఆలోచనలు పెరుగుతా, పని చేసుకుంటా, డబ్బులు సంపాదించలేక ఊర్లో వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా అప్పులు తీసుకొని వస్తా అట్లా చేసుకుంటే ఇంకా డ్రాప్ అయిపోయానక్క. ఇంకా చిన్నగా ఒక వీడియో పెడితే దాని రెస్పాన్స్ ద్వారా కొంచెం బాగా అమౌంట్ వచ్చింది అక్క. ఆ డబ్బుతో ఈ డిసీజ్ తగ్గడం లేదని చెప్పేసి మేము సిఎంసికి వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేశారు అక్క, ఇది SLE అని. చిన్నప్పటి నుంచి మీ మామయ్య వాళ్ళే పెంచారు అని అంటున్నావు. నీ అమ్మ నాన్న ఏం చేసేవారు అంటే? నాకు తెలిసి ఒక వీడియోలో కూడా పెట్టినట్టున్నావు, మీ నాన్నగారు మిమ్మల్ని పట్టించుకోరు, లైక్ వదిలేశారు అన్నట్లు. అంటే మీ నాన్నగారు నిజంగానే పట్టించుకోరా, వదిలేసి వెళ్ళిపోయారా? వదిలేసి వెళ్ళిపోలేదక్క. మా నాన్న మంచి అతనే, కానీ డ్రింకింగ్ వల్లనే అట్లా అయిపోతున్నాడు అక్క. అసలు ఇప్పటికి కూడా బాధపడతా ఉంటాడు, రాకపోయినా కానీ మమ్మల్ని చూడకుండా అన్నా కానీ ఆ డ్రింకింగ్ వల్లనే మిగతా ఫ్యామిలీలు కూడా అట్లనే సఫర్ అవుతున్నాయి అక్క. అంతే, ఆ డిసీజ్ ఆ డ్రింకింగ్ వల్లనే మంచి వ్యక్తి కూడా చెడ్డ వ్యక్తి లాగా మారిపోతున్నాడు. అంతకుమించి మా నాన్న తప్పు పట్టను, మంచి వ్యక్తి బాధపడతాడు, కానీ
అలా అయిపోయాడు. ఇక సిచ్యువేషన్ తండ్రి కూడా మంచిగా ఉంటే కొంచెం అక్క కూడా మోటివేషన్ గా ఉంది. ఇంకా అన్ని అట్లనే కొంచెం జ్ఞాపకాలు అట్లనే పెరిగిపోతున్నాయి అక్క, ఇట్లా బాధలు పెంచుతానే. అందుకు ఇంకా అక్కకు మోటివేషన్ గా ఉంటాను నేను గట్టిగా, అంతే. అసలు నీకు ఈ స్టార్టింగ్ డిసీజ్ స్టార్ట్ అయిన టైంలో అసలు నీకు ఎలా అనిపించేది? అంటే నీకు ఒక డిసీజ్ వస్తుంది అని నీకు ఎలా తెలిసింది, అటాక్ అవుతుంది అని? నేను కొంచెం ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల గూగుల్లో సెర్చ్ చేసి నా సిమ్టమ్స్ ఏంటి, అసలు ఇది లూపస్ అని నేను సిఎంసి డాక్టర్స్ ఐడెంటిఫై చేయక ముందే నాకు తెలుసు. నేను అంతకు ముందు రొమటాలజిస్ట్ దగ్గర చూపించుకుంటున్నప్పుడు వాళ్ళు చెప్పారు అప్పుడు తక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి. ఓకే సిమ్టమ్స్ అసలు ఏం లేదు, స్టిఫ్నెస్ జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి, కాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టలేను మేడం అసలు. ఓకే, అలా అనిపించిన తర్వాత దానికి బరువు ఎత్తలేను, ఏ పని చేయలేను మేడం, ఓన్లీ మంచం మీద పడుకోవడం అంతే, అన్ని జాయింట్స్ పట్టుకుపోతాయి. నువ్వు అప్పుడు ఇంట్లో చెప్పడం జరిగింది, నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలా చేయలేకపోతున్నాను పని అని. ఆ తర్వాత మీరు హాస్పిటల్ కి వెళ్ళడం జరిగింది. అంటే నువ్వు హాస్పిటల్ కి వెళ్ళకముందే నువ్వు గూగుల్ చేసేసుకున్నావా ఏంటి నాకు అంటే ఏం డిసీజ్ వచ్చింది అని చేసేసుకున్నావు? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఒక రకంగా మాట్లాడుకోవాలి అంటే నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్వి కదా, నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. నిజం చెప్పాలి అంటే మీ వాళ్ళకి ఇంకా నువ్వు ఎక్కువ ధైర్యం చెప్పాలి, నాకేం కాదు అని. నేను అసలు కూర్చుంటే చదవలేకపోతున్నా, ఈ విధంగానే లైఫ్ లాంగ్ ఈ డిసీజ్ నన్ను ఇట్లనే ట్రీట్ చేస్తుందేమో అని భయంతో నేను ఆ డెసిషన్ తీసుకున్నానే తప్ప నాకు మోటివేషన్ తక్కువ అన్ని ఇలాంటి నాకు బాధలు ఏం లేవు మేడం. ఇప్పటికి కూడా మా మామ చెప్తూ ఉంటాడు ఎప్పుడు ఐఏఎస్ అవ్వాలి, ఇవన్నీ నీ టెస్టింగ్స్ మాత్రమే, నువ్వు సాధించిన తర్వాత నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, ప్రజల్ని ఎలా ట్రీట్ చేస్తావు, నీ సేవ ఏ విధంగా అందిస్తావు అని దేవుడు నీకు ఈ కష్టాలు పెడుతున్నాడు, నువ్వు తట్టుకోవాలి అంటూనే ఉన్నాడు మేడం. సడన్ గా సిఎంసికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రోజు నైట్ మేడం గ్యాస్ లీక్ అవ్వలేదు, కానీ లీక్ అవుతుంది అని ప్రెషర్ ఎక్కువ ఎందుకో తెలీదు. సడన్ గా టాబ్లెట్స్ రియాక్షన్ లేకపోతే నా బాడీలో అట్లా స్టార్ట్ అయిందేమో. ఆ నైట్ అంతా డిప్రెస్, మొత్తం నిద్ర రాకుండా అయిపోయింది మేడం. అవి టాబ్లెట్లు స్టెరాయిడ్స్ మేడం, అవి టాబ్లెట్లు ఇక్కడెక్కడ చిక్కవు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అవి తెప్పడానికి కూడా చాలా, ఒక డబ్బా 4,700 ఎంఎంఎఫ్ అని అవి అంత రేట్ మేడం. ఆ డబ్బాని ఎక్కువ కాస్ట్. మెడిసిన్స్ ఖర్చు ఎంత వరకు అవ్వచ్చు? మెడిసిన్ ఖర్చు వచ్చేసి 10,000 దాటుతుంది మేడం. ఇంకా 9,500 అట్లయితే మేడం. ఇప్పుడు తగ్గించిండ్రు కొంచెం. మరి అంటే మాట్లాడుకోవాలి అంటే మీ ఫినాన్షియల్ స్టేటస్ కూడా చాలా లోనే ఉంది కదా. మీ నాన్నగారు చూసుకోరు ఒక రకంగా చెప్పాలి అంటే, మీ అమ్మగారు నార్మల్ గా రోజువారీ పనులకి వెళ్ళాలి, నువ్వు కూడా చిన్న చితక పనులు మీ అక్క కోసం చేయదగినంత చేస్తున్నావు. హర్ష సాయి గారు ఇచ్చిన అమౌంట్ విషయం పక్కన పెడితే మీకు అసలు మీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి అంటే ఏం చెప్తావు చిన్నప్పటి నుంచి? మాకైతే అక్క, మా అమ్మ నాన్న ఏమి సంపాదించకపోయినా కానీ మా మామలు పెంచుతున్నారు. మేము ధైర్యంగానే ఉన్నది. మా అక్క ఒక స్టేజ్కి వెళ్తుంది, నేను ఒక స్టేజ్కి వెళ్తా, మాకు ఇబ్బంది లేదు. ఫైనాన్షియల్ గా 1 రూపీ లేకపోయినా కానీ చిన్నగా అవి ఒక స్టెప్ తర్వాత వస్తాయని ధైర్యంగానే ఉన్నాక. కానీ చెప్పలేనక్క, ఈ సిచ్యువేషన్ లో ఇట్లా ఉంటామని అసలు అనుకోలే. మాకు 1 రూపాయి అవసరం లేకపోయినా యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఇస్తానేమో అనుకున్నా, కానీ ఇలాంటి ఇంటర్వ్యూ ఇస్తానని అసలు అనుకోలేదు నా లైఫ్ లో. డెఫినెట్లీ దేవుడు నీకు నిజంగానే టెస్ట్ చేస్తున్నాడు. నిజం చెప్పాలి అంటే నువ్వు ఈ టెస్ట్ ని దాటితేనే కదా నీకు అనేది ఒక మంచి ఫ్యూచర్ కనబడుతుంది. నీకు అర్థం కావట్లేదు, నువ్వు దీన్ని పాస్ అవ్వాలి, డెఫినెట్లీ పాస్ అవుతావు. ఈ ఇంటర్వ్యూ నీకు రేపొద్దున ఒక మోటివేషనల్ ఇంటర్వ్యూ అవ్వచ్చు. నీలాంటి వాళ్ళకి, నీలాంటి ఒక వ్యాధి ఫేస్ చేస్తున్న వాళ్ళకి నువ్వు ఒక మోటివేటర్ అవుతావేమో, తెలియదు కదా, అవునా కాదా? అసలు మీది ఎక్కడ తెలుసుకోవచ్చా ప్రాపర్? అంటే అసలు మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు, ఎక్కడ అనేది తెలుసుకోవచ్చా? మా అమ్మ మా నాన్న వచ్చేసి కడప జిల్లా పూర్వమిల్లనే అక్క. మా నాన్న వచ్చేసి ఇంకా చిన్న పనులు చేసేసి ఆయన డ్రింకింగ్ కే ఆయన లైఫ్ వదిలేస్తారు. మా అమ్మ చిన్న పనులు చేసేసి పొలాలకు వెళ్ళి వచ్చేసి ఆ డబ్బులతోనే మాకు ఇస్తాను. అట్లా మేము చదువుకుంటా ఉన్నాం. మా వాళ్ళు ఫైనాన్షియల్ గా స్టడీస్ కి వాటికి హెల్ప్ చేస్తా ఉన్నాం. అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు సూసైడ్ గురించి మాట్లాడారు కదా,
అంటే ఇప్పుడు మీరు ఇంట్లో లేని టైంలో కావచ్చు, లేకపోతే అంటే తనకు తెలియకుండానే డిప్రెస్ అయిపోతుందా? అంటే సూసైడ్ అటెంప్ట్స్ తనంతట తానే మీరు లేని టైంలో చేసేసుకుంటుందా? మేము ఉన్నా లేకపోయినా కానీ 24 hours అదే థాట్ లో ఉంది. అందుకు మేము అక్క కానే ఉంటున్నాం. మోటివేట్ చేస్తా, ఈరోజు మొత్తం కొంచెం బాగుంది అక్క, కొంచెం ధైర్యం చెప్పిన, అట్లా గట్టిగా మాట్లాడినా, ఎందుకు లక్ష్మి ప్రతిసారి ఇట్లా చేస్తావు, నీకంటూ ఒక లైఫ్ ఉంది, నువ్వు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి నువ్వు అని చెప్పేసి, నువ్వు ఇంకా రోల్ మోడల్ లాగా ఉంటావు, నీ కష్టాలు అందరికీ రావు, తినేసి చాలా మంది ప్రశాంతంగా ఉంటారు, కానీ నీ కష్టాలు వచ్చి నువ్వు ఇంకా గొప్పగా కావాలని నీకు దేవుడు అట్లా నీ కష్టాలు పెడుతున్నాడు అని చెప్తా. నిజం చెప్పాలంటే మీ తమ్ముడిని నువ్వు చూస్తున్నావు కదా, మీ తమ్ముడిని మీ అమ్మని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది చెప్పు ఒక్కసారి. నేను వీళ్ళకి భారం అవుతానేమో, ఈ డిసీజ్ రావడం వల్ల ఇంకా భారం అయిపోయాను, నేను చూసుకోవాల్సిన వాళ్ళని నన్నే చూసుకుంటున్నానని నాకు చాలా డిప్రెషన్, అవే ఆలోచన. అసలు హర్ష సాయి గారు వచ్చారు కదా, హర్ష సాయి గారు వచ్చి నీకేం చెప్పారు? డెఫినెట్లీ నువ్వు కోలుకుంటావని కదా చెప్పింది. సేమ్ మీ అమ్మ మీ తమ్ముడు కూడా అదే చెప్తున్నారు కదా, నువ్వెందుకు దాన్ని గట్టిగా తీసుకోలేకపోతున్నావు? సూసైడ్ వరకు వెళ్ళేంత ధైర్యం చేయగలుగుతున్న దానివి నేను క్యూర్ అవుతానని ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నావు? నా ఒంట్లో శక్తి లేదు, నేను ఐఏఎస్ కి ఎలా ప్రిపేర్ అవుతాను, ఇలానే అస్సలు స్ట్రెంత్ లేదు, ఎక్కువసేపు నిలబడలేను, ఎక్కువసేపు కూర్చోలేను, ఎప్పుడు పడుకొని ఉండాలంటే ఎన్ని రోజులు ఇలాగే గడుస్తాయని ప్రతి సెకండ్ బాధపడుతూనే డిప్రెషన్ లోనే ఉన్నా మేడం. నేను ఇప్పటికి దీనికి వ్యాధి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది 4th year అక్క. 4 years నుంచి తిను దీని మీదే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది, ఈ వ్యాధి మీద. 3 years నుంచి అసలు ఏమి ఇబ్బంది పడలేదు అక్క. ఎప్పుడైతే డిసీజ్ ఐడెంటిఫై అయింది, సూసైడ్ ఐడియాస్ ఎప్పుడు రాలేదు, నేను ఓవర్కమ్ చేస్తానని అందరికి నేనే సపోర్ట్ చెప్పేదాన్ని, ఇదేం చేయదు జస్ట్ ఆటోఇమ్యూన్ డిజార్డర్, మనం కంట్రోల్లో పెట్టుకుంటే అది కంట్రోల్లో ఉంటుంది అని నేనే మోటివేట్ చేసేదాన్ని. ఇప్పుడు నేనే డిప్రెస్ అయిపోయాను కంప్లీట్ గా. సైకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళు కూడా యూ కెన్ బికమ్ సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్ అని వాళ్ళు ధైర్యం చెప్పినా కానీ అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా బ్రెయిన్ చేంజ్ అవుతుంది, అసలు కాన్స్టెంట్ గా ఒక థాట్ మీద ఉండట్లేదు. ఖాళీగా ఉంటే సూసైడ్ ఐడియాస్, ఏ పని చేయకుండా అట్లాగే ఉన్నాయనుకోండి సూసైడే. ఇలా అనుక్షణం ఈ డేస్ ఎప్పుడు గడుస్తాయా అని ఎదురు చూస్తూ నాకెప్పుడు మరణం సంభవిస్తుందా అని హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మేడం. ఇప్పుడు అలా సూసైడ్ అటెంప్ట్స్ వైపు వెళ్ళనని అండ్ అలాగే ధైర్యంగా ఉంటానని మీ తమ్ముడికి అలాగే మీ అమ్మకి నేను ధైర్యం చెప్పి వాళ్ళకి ధైర్యంగా అండగా నిలబడి నేను ఈ వ్యాధి నుంచి క్యూర్ అవుతానని నాకు మాట ఇవ్వగలవా? ఇస్తావా? మళ్ళీ తర్వాత నేను ఫోన్ చేసినప్పుడు నేను మీ తమ్ముడిని కనుక్కుంటాను మరి ఎలా ఉన్నావు అని. ఓకేనా? నిజంగా ప్రతి ఇంటర్వ్యూకి నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి లక్ష్మి. ఇంకా అందుకే అక్క వచ్చింది, నేను అందుకే అక్క ద్వారానే నువ్వు ఇంకా స్ట్రాంగ్ ఉంటావని నేను అక్కను రమ్మని చెప్పింది. ఇది నువ్వు నీ డిసీజ్ ని తెలుసుకోవటం అంటే ఏంటి, నువ్వు 10 మందికి చెప్తున్నట్టే. నువ్వు దీని నుంచి ఎలా క్యూర్ అవుతున్నావు అనేది కూడా 10 మందికి తెలిస్తే నేను ఒక మోటివేషన్ గా తీసుకుంటారు కదా డెఫినెట్లీ. అవునా కదా? డెఫినెట్లీ నువ్వు ఎప్పటికైనా చెప్తున్నాను కదా, ఇది ఒక నీకు టెస్ట్ స్టేజ్ మాత్రమే. డెఫినెట్లీ నువ్వు దీని నుంచి బయటపడతావు, అలాగే నువ్వు అనుకున్న గోల్ కూడా నువ్వు తప్పకుండా రీచ్ అవుతావు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పటి నుంచి గట్టిగా ఉండను. నాకు అలాంటి ఐడియాస్ వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా నేను చేసుకుని మీరు చెప్పినట్టు అందరికి మోటివేట్ గా ఉండాలి అని నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్క, అక్కకి ధైర్యం ఇవ్వడానికి మీరు వచ్చినందుకు.